సో పన్ను పుచ్చడం వల్లే కాదు, యాసిడ్స్ వల్ల కూడా మన పంటి మీద ఉన్న ఎనామిల్ లేయర్ అనేది చిప్ ఆఫ్ అయిపోతుంది అని మన ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు ఐషోరెస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఇస్ డాక్టర్ ఐషు. ఈ యాసిడ్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, అసలు ఎందుకు గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఇదంతా కూడా కమింగ్ టు డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ అందరికీ తెలిసిన వాస్తవమే, మనం టైంకి ఫుడ్ అనేది తీసుకుంటున్నామా లేదా, ఆ టైం షెడ్యూల్ అనేది మెయింటైన్ చేస్తున్నామా లేదా. ఇర్రెగ్యులర్ టైమింగ్స్, చాలామంది తినాల్సిన టైం కన్నా లేట్గా తింటూ ఉంటారు. అండ్ చాలామంది ఏంటంటే తిన్న వెంటనే పడుకుంటారు. ఇవన్నిటి వల్ల కూడా మనకి యాసిడ్ ప్రొడక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంది. సో మీరు ఎప్పుడైతే కూడా మెయిన్ అసలు కాజ్ అనేది మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదు. సో కాజ్ మనం కరెక్ట్ చేసుకోగలిగితే కనుక డెంటల్ ఎరోజన్స్ కూడా రావు. సో ఒకవేళ వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రాగానే మనం ఇమ్మీడియట్గా డెంటిస్ట్ని విజిట్ చేయడం. అసలు అక్కడ ఎందుకు మనకి సెన్సిటివిటీ ఆర్ పెయిన్ వస్తుంది, అక్కడ పన్ను ఏం పుచ్చలేదు ఎందుకు. సో వెన్ సమ్మన్ సేస్ ఇప్పుడు అక్కడ పుచ్చు లేదు కాబట్టి మనం అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ పరంగా మనం ఏం చేయించుకోవచ్చు, అక్కడ సిమెంటేషన్ చేయించుకుంటే కొంతకాలం వరకు యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ టీత్. లేదు అని వదిలేస్తే కనుక అది ఇంకా పెరిగి పెరిగి గుండా దెన్ ఇట్ విల్ రీచ్ టు పల్ప్ అండ్ ఇట్ విల్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ రూట్ కెనాల్. సో మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. తిన్న వెంటనే మీరు నోరు పుక్కిలించి uyయటం, మౌత్ వాషెస్ రెగ్యులర్గా వాడుతూ ఉండటం అండ్ ప్రాపర్ వేలో బ్రషింగ్ చేస్తూ ఉండటం అండ్ ఫుడ్ టైంకి తీసుకుంటూ ఆ షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈ డెంటల్ ఎరోషన్స్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ మీరు చూసినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే తెలుసు కదా, వన్ స్టాప్ సొల్యూషన్. డూ విజిట్ ఐశ్వర్య డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. సో ఫర్ అపాయింట్మెంట్స్ 707556544. See you all with the next video and bye-bye.